జీవన్ రామ్ బాబు అతని కోసం ఎందుకు చేస్తున్నాము అంటే ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. మన ఈయన 30 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నాడు. ఆ 30 సంవత్సరాలు కూడా మినిస్టర్ గా ఉన్నాడు. కార్మిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ లో అనేక మంత్రి పదవులు అలంకరించారు. వాటి ద్వారా చాలా సేవలు చేశారు. ఎందుకంటే 1947లో స్వతంత్రం వస్తే 46 నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. వివిధ మంత్రి పదవుల్లో పనిచేసి దేశానికి సేవ చేశారు. ఇది కాకుండా దీనికి ముందు స్వతంత్ర పోరాటంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా ముందుకి వెళ్తే ఆయన బీహార్ రాష్ట్రంలో పుట్టారు. ఆయన బీహార్ రాష్ట్రంలోనే పుడితే బీహార్ రాష్ట్రంలో ఆయన స్వగ్రామంలోనే ఆయన ప్రాథమిక విద్య 5వ క్లాస్ వరకు చదివారు. తర్వాత 6వ క్లాసు మిడిల్ స్కూల్ అంటారు. అక్కడ దగ్గరలో ఉన్న మరో మిడిల్ స్కూల్లోకి ఆయన వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈయనకి కొత్త రకం కనిపించేది. ఏంటంటే అప్పట్లో చూడు 1915లో అనుకుంటా, అయితే అప్పుడు 10లోను 10 ఆ ప్రాంతంలో 15 ఆ ప్రాంతంలోని ఆ స్కూల్లో అట వాటర్ తాగడానికి కుండలు ఉండేవి. ఇప్పుడు మనకి ట్యాపులు అన్ని వచ్చాయి, కానీ అప్పట్లోని కుండలు పెట్టేవారు, అదే బిందు పెట్టేవారు. కుండలు చల్లగా ఉంటాయి కదా. ఆ స్కూల్లో 2 కుండలు ఉండేవారు, వాటర్ కుండలు. ఎందుకని చూస్తే ఒకటి హిందూస్ కట, ఇంకో కుండ ముస్లింస్ కట. హిందూస్ కుండ ఒకటి, ముస్లిం కుండ ఒకటి. అందులో వాటర్ తాగాలి. ఈయన హిందూ కాబట్టి హిందూ కుండలోని వాటర్ తాగితే అందరూ కంప్లైంట్ చేశారు. ఎవరికి? ప్రిన్సిపాల్కి. ఆయన కుండలో వాటర్ తాగాడండి. వెంటనే ప్రిన్సిపల్ చేశారా తాగడానికి వీల్లేదు ఉంటే ఈయన చెప్పారట. అందరూ కంప్లైంట్ చేశారు ప్రిన్సిపాల్కి. చేస్తే ప్రిన్సిపాల్ దెబ్బలాడి 3వ కుండ పెట్టారట ఈయన కోసం. ఎందుకు అనుకున్నారు? ఈయన అప్పుడు చమర్ కులంలో పుట్టారన్నమాట. అంటే ఎస్సీ కులంలోని పుట్టిన వ్యక్తి. అందుకోసం హిందూ కుండ ఉన్నా సరే, ఈయన హిందూ అయినా సరే, లేదు ఎస్సీ వాళ్ళు వేరేగా ఉండాలని చెప్పి 3వ కుండ పెట్టారట. పెట్టి ఇక రాత్రులు ఆ కుండలో వాటరే తాగాలని చెప్తే ఈయనకి చాలా కోపం వచ్చింది. ఏంటి ఎంత తేడా ఏంటి? అందరూ సమానం, అందరూ చదువుకోవడానికి వచ్చాం కదా, ఇలా చేశారండి. వెళ్ళి ఆ కొండని ఒక గుద్దు ఏమైంది? చేయి దెబ్బతిందా? చేయి దెబ్బతినా పర్లేదు, 3 ముక్కలది అయిపోయింది. ఇలా ఉండడానికి వీలు లేదు. సమానత్వమే, అందరికీ ఒకే కుండ ఉండాలని మిడిల్ క్లాస్ లోనే ఆయన, మిడిల్ స్కూల్ ఏజ్ లోనే ఆయన స్కూల్లో ఉద్యమం చేశాడు. అంటే సమానత్వం కోసం పోరాటం చేశాడు. అందుచేత అతను పెద్ద అయిన తర్వాత అక్కడే యూనివర్సిటీ చదివాడు, లా డిగ్రీ చేశాడు, బిఎస్సి డిగ్రీ కూడా ఆయన చేశారు. ఇంత చదువులు చదివిన తర్వాత కూడా ఇంకా వివక్ష ఉంటే లాభం లేదని చెప్పి రాజకీయాల్లో దిగి దాని గ్రూప్ మాపాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కొన్న చట్టాలు, సమానత్వం కోసం చట్టాల్లో అంబేద్కర్ తో పాటు ఈయన కూడా చాలా కృషి చేసి వాటిని రప్పించడం జరిగింది. అంచేత సమాజంలో కానీ గ్రామాల్లో కానీ సమానత్వం ముఖ్యమని చెప్పి ఆయన దేశానికి అనలేని సేవలు చేసిన బాబు జగజీవన్ రావు గారిని స్మరించుకుంటూ ఉన్నాం. పుట్టినా సరే అప్పుడు వివక్షను ఎదుర్కొని ఆ కులాల్లో చదువులు అందరికీ లేవు, అయినా సరే చదువు కోసం ముందుకి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు సైనికుడిగా చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ టైంలోనే, బ్రిటిష్ వాళ్ళు మన దేశం పరిపాలన టైంలోనే బ్రిటిష్